ఓంరావు తీసిన ఆదిపురుష్ వల్ల హిందువుల మనసులకి చాలా గాయం కలిగింది. ఆ గాయాన్ని మర్చిపోవడానికి ఇంకొకసారి బాలీవుడ్ లో రామాయణాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. రాముడు పాత్రలో రణవీర్ కపూర్, సీతమ్మ పాత్రలో సాయి పల్లవి, లక్ష్మణ్ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు దంగల్ ఫేమ్ రితీష్ తివారీ గారు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సీతమ్మ వారి పాత్ర కోసం సాయి పల్లవి గారిని తీసుకున్నప్పుడు బాలీవుడ్ లో ఉన్న చాలా మంది ఆమెకేం అర్హత ఉందని ప్రశ్నించారు. ఆదిపురుష్ కు జరిగిన కాంట్రవర్సీ ఇప్పుడు తను తీస్తున్న రామాయణానికి జరగకూడదని డైరెక్టర్ ముందుగానే ఆలోచించి రామ ఇంకా సీతమ్మ వారి లుక్ అయితే లీక్ చేయించారు. ఆ ఫోటోలని చూసిన చాలా మంది అచ్చం సీతమ్మ వారి లాగానే ఉంది అని చాలా మంది సాయి పల్లవి గారిని మెచ్చుకున్నారు. పుష్ప 2 థియేటర్లో రిలీజ్ అయ్యేంత వరకు ట్రోల్ చేసే నిబ్బానా కొడుకులు టీంలో ఎవరిని వదిలిపెట్టారనుకుంటా. ఫస్ట్ సింగిల్ వచ్చినప్పటి నుంచి డిఎస్పీని కాపీ క్యాట్ అంటూ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు భయ్య. ముందు ఈ పాటని వినండి. ఈ పాట ట్యూన్ ని పుష్ప 2 లో కాపీ పేస్ట్ చేశాడంటూ డిఎస్పీని బాలీవుడ్ లో తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోల్ చేసే నా కొడుకులకి డిఎస్పీ ఎవరో తెలియదు అనుకుంటా. డిఎస్పీ మ్యూజిక్ ఇస్తున్నాడంటేనే సినిమా సగం సక్సెస్ అయినట్టే. డిఎస్పీ గారి హిస్టరీ తెలియకుండా నిబ్బానా కొడుకులు కామెంట్లు చేస్తున్నారు. మీకు ఫస్ట్ సింగిల్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.